మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నేర్చుకోవడానికి ఆసక్తితో ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభు యొక్క కృపలో క్షేమంగా ఉన్నారని నమ్ముతూ అనుదిన మా ప్రార్థనల యందు మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా మా కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపక్షంగా కోరుకుంటూ ఉన్నాం. గతంలో మనం దేవుని ప్రేమించడం అంటే అనే విషయాన్ని గురించి ఆలోచన చేశాము. దేవుని ప్రేమించడం అంటే శరీర సంబంధమైన ఎన్నో కార్యక్రమాలు చేయటం కాదునని, దేవుని యొక్క సంకల్పాన్ని ప్రేమించటమని, ఆ సంకల్పాన్ని దేవుడు వాక్య రూపంలో బయలుపరిచాడు కనుక వాక్యాన్ని ప్రేమించటం అని, ఆ వాక్యాన్ని చదవటం, ధ్యానించటం, వాక్యాన్ని వినటం, దానిని విధేయత చూపించటం దేవుని ప్రేమించటం అని నేర్చుకుందాం. అలా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిన వారందరినీ కూడా దేవుడు పరిశుద్ధులుగా మార్చి వారి పాపస్థితిని తీసివేసి వారిని పరలోక సంబంధులుగా ప్రత్యేకిస్తూ ఉన్నాడు. కనుక వారిని దేవుడు నీతిమంతులనని, పరిశుద్ధులనని, విశ్వాసులనని, రాజ్య సంబంధులని, అలాగని వారు పరలోకవాసులని అనేక పర్యాయ పదాలతో పిలిచారు. కనుక దేవునిని ఎవరైతే ప్రేమించారో, అనగా ఆయన యొక్క సంకల్పాన్ని ఎవరు ప్రేమించారో, వాక్యాన్ని ఎవరు ప్రేమించారో, వాక్యానికి ఎవరు విధేయత చూపించారో వారందరూ దేవుని చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. అలా మార్చబడిన వారిని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగాను, ప్రత్యేకమైనటువంటి స్థితిని వాళ్ళకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే భౌతికంగా లోకంలో శరీరంతోనే ఉంటాము, కానీ ఆత్మీయంగా మనం దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగిన వారము. వారి విషయమై దేవుడు ఏమని బయలుపరిచాడు కొన్ని సంగతులను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం మనం చదువుదాము. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని మనం గమనిస్తాం. అంటే ముందు 41వ వచనంలో అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది రక్షణ పొందారు. అలాగనే వీరు అపోస్తుల బోధలో, అపోస్తుల యొక్క సహవాసములో, ప్రార్థన చేయటంలో, రొట్టె విరచటంలో, అలాగనే సహవాసములో ఎడతెగకుండా ఉన్నారు. వారు ఎంతగా ఉన్నారు అంటే తమకు కలిగినది ఏది కూడా తమది అనుకోకుండా సమిష్టిగా ఉన్నారు. ప్రతిరోజు ప్రార్థన పెట్టుకుంటున్నారు, ఇంటింటా ప్రార్థన పెట్టుకుంటున్నారు, రోజు రోజు బాప్తిసం పొందేవాళ్ళు ఉన్నారు. అంటే మొదటిసారి 3000 మంది పొందిన వారు కాకుండా ఆ తర్వాత డైలీ ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనేటువంటి సందర్భాన్ని ఈ చివరి వచనంలో తెలియజేశాడు. ఈ రక్షణ పొందిన వారందరూ, దేవుని ప్రేమించిన వారందరూ ఏం చేస్తున్నారు? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు, నిష్కపటమైన మనసుతో బ్రతుకుతున్నారు. అయితే ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. గమనించారా? ఇక్కడ డైలీ దేవుడు, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మనకేముంటుందంటే యాడెడ్ టు ది చర్చ్ అని ఉంటుంది. గమనించారా? చర్చ్ అదంటే మన వాళ్ళకి బాగా అర్థమయ్యేది ఏంటంటే ఒక గుడిని, బిల్డింగ్ని, ఒక ఆకారాన్ని చూసి ఇది మా చర్చ్ అండి అంటారు. పిల్లలు గమనించండి, అది బైబిల్ గ్రంథ ప్రకారం చాలా తప్పు. అది కట్టడం అనగా కన్స్ట్రక్షన్, బిల్డింగ్. ఇక్కడ చర్చ్ అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందిన ప్రజల సమూహం. చర్చ్ అంటే రక్షణ పొందిన ప్రజలే సంఘము. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దేవుడు అనుదినము వారితో చేరుస్తూ ఉన్నాడు. ఎవరితో? మొదటగా 3000 మంది బాప్తిసం పొందిన వారు ఉన్నారు కదా, వారితో చేరుస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మనం గమనిస్తే ఈ యెరూషలేములో మొదటగా 3000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి యోదయ ప్రాంతంలో కొంతమంది బాప్తిసం పొందుతున్నారు.
వీరిని కూడా దేవుడు వాళ్ళతో కలిపి లెక్క కట్టుకుంటున్నాడు. అక్కడ వేరు ఇక్కడ వేరు కాదు, అదంతా ప్రభు యొక్క సంఘమే, దేవుని యొక్క సంఘమే, క్రీస్తు సంపాదించిన సంఘమే. దానిలోనికి దేవుడు కలుపుకుంటున్నాడు వీళ్ళని. కానీ భౌతికంగా వీళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేములో కొందరున్నారు, యోదయలో కొందరున్నారు, సమరయలో కొందరున్నారు. ఇలాగనే ఆయా ప్రాంతాల్లో మనుషులు భౌతికంగా ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో మాత్రం వాళ్ళందరూ కూడా ఒక్క సంఘానికి సంబంధించిన వారుగా దేవుడు లెక్క కడుతున్నాడు. ఇప్పుడు ఆ సంఘముగా ఉన్నటువంటి వారు ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళను ఉద్దేశించి దేవుడు ఏమని మాట్లాడాడో ఆ విషయాలు కొన్నిటిని మనం పరిశీలన చేద్దాం. కనుక మనం గమనించినట్లుగా సంఘం అనేటువంటిది ఒక కట్టడమో, ఒక భవనమో, ఒక ప్రత్యేకమైన స్థలమో కాదు. సంఘము అంటే అర్థం ఏంటిదంటే రక్షణ పొందినటువంటి ప్రజలు. ఓకేనా? కనుక వీరిని ఏమన్నాడు అనంటే వీళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు అని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. గమనించారా? ఈ పరిశుద్ధపరచబడిన వాళ్ళు అనగా దేవుని ప్రేమించి దేవుని చేత కడుగుబడి దేవుని యొక్క పరిశుద్ధతను సంపాదించుకున్నటువంటి వీరు, వాళ్ళు ఎక్కడున్నా కానీ వారు దేవుని ఇంటి వారట. మరి ఆ ఇల్లు ఏది అన్నదంటే సంఘము. సంఘము అంటే మళ్ళా చెప్తున్నాను, కట్టడం కాదు, బిల్డింగ్ కాదు. సంఘము అంటే రక్షణ పొందినటువంటి ప్రజలు మాత్రమే. వీరిని ఒక ఆత్మ సంబంధమైన ఇంటితోనూ అలాగనే ఏక పట్టణస్థులు అన్నాడు, అనగా పరలోక సంబంధమైన పట్టణానికి సంబంధించిన వాళ్ళు అని అన్నాడు. గమనించారా? అంటే ఇప్పుడు దేవుని ప్రేమించేవారు ఆయన సంకల్పాన్ని ప్రేమిస్తారు, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారు, ఆ వాక్యాన్ని చదువుతారు, దాన్ని ధ్యానిస్తారు, దానిని వింటారు, దానికి విధేయత చూపిస్తారు, అనగా రక్షణ సంపాదించుకుంటారు. ఈ రక్షణ సంపాదించుకున్నటువంటి వారు దేవుని యొక్క సంఘములో చేర్చబడతారు. కనుక వీళ్ళని ఏమన్నాడు అంటే ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారు అని అంటాడు. గమనించారా? ఇంకా అలాగని మనం గమనిస్తే కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే అక్కడ ఏమంటాడంటే మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అంటాడు. చూసారు? గమనించేందుకు ఏమన్నాడు? దేవుని ఇల్లు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని గృహము అన్నాడు. అంటే సంఘం అనేటువంటిది పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలు ఉండేటువంటి ఇల్లు, దేవుని ఇల్లు. మళ్ళీ ఇల్లు అనగా మళ్ళీ బిల్డింగ్ లాగా ఊహించుకోమాకండి. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక వ్యవస్థ అన్నమాట. అలాగే ఇంకో మాట ఏమన్నాడంటే దేవుని వ్యవసాయము మీరు అన్నాడు. వ్యవసాయము అంటే మనకు తెలుసును, ఆహారాన్ని పండించేటువంటి ఒక వ్యవస్థ. అలాగనే ఈ ఆత్మలను సంపాదించేటువంటి వ్యవస్థ సంఘము యొక్క పని. కనుక ఈ విధేయత చూపించినటువంటి వారు దేవుని యొక్క సంకల్పంలో ఉన్నవారు కనుక వాళ్ళు దేవుని ఇల్లుగా ఉంటారు, ఏకపట్టణస్థులుగా ఉంటారు, వారే దేవుని యొక్క గృహముగా ఉంటారు, వారే దేవుని యొక్క వ్యవసాయముగా ఉంటారు. వీరిని మరొక మాటలు ఏమన్నాడు అంటే ఆత్మ సంబంధమైన కుటుంబము అని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తే భూమి మీదనూ పరలోకమున ఉన్న ప్రతి కుటుంబము అని చెప్తాడు. అంటే పరలోక సంబంధమైన కుటుంబం ఏది అంటే సంఘము. ఇక్కడ మనం గమనిద్దాం. ఇప్పుడు సంఘాన్ని గురించి కూడా దేవుని యొక్క సంకల్పంలో ఉందా? ఇది చాలామంది ఆలోచన చేయరు, దాని గురించి పట్టించుకోరు. అదే నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. దేవుని ప్రేమించటం అంటే ఆయన సంకల్పాన్ని ప్రేమించటం. ఆయన సంకల్పంలో మానవుని గురించి ఏముంది? అయ్యో తప్పిపోయాడు, ఇతడు మారుమనసు పొందాలి, నాకు దూరం అయిపోయాడు, వాడు దగ్గర అవ్వాలి, వానంతటికి వాడిని దగ్గర అవ్వడం చేత కాదు, కాబట్టి యేసుక్రీస్తుని పంపిస్తాను, ఆయన ఇల్లు నాకు దగ్గర చేరుస్తాడు. ఈ చేర్చబడినటువంటి వారందరూ కూడా ఆత్మసంబంధ ఇల్లుగా ఉంటారు. ఆ ఇల్లు ఏంటి అని అంటే అది
నా యొక్క పరిశుద్ధమైన గృహము, అదే సంఘం అని చెప్పాడు. కాబట్టి ఈ సంఘాన్ని గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు, ఎక్కడ ఆలోచన చేశాడు? ఆలోచించండి. ఇంతకీ సంఘంలో ఉన్నది ఎవరు? రక్షణ పొందినటువంటి ప్రజలు, పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలు. వీరిని గురించి ఎప్పుడు ఆలోచన చేశాడు? జగత్తు పునాది వేయబడక మునిపే అని ఎఫెసు పత్రికలో చెప్పాడు. అనాదిలోనే అని చెప్తూ ఉంటాడు. అంటే పరిశుద్ధపరచబడవలసిన ప్రజలను గురించి ముందుగానే ఆలోచించిన దేవుడు, వాళ్ళు పరిశుద్ధపరచబడిన తర్వాత ఒక సంఘముగా ఉండాలన్న ఆలోచన దేవునికి మొదటి నుంచి ఉంది. అయితే దాని గురించి మనం ఆలోచించే ముందు ఈ సంఘానికి ఉండవలసిన లక్షణాల గురించి కూడా మాట్లాడదాం. ఈరోజున చాలామంది నేను దేవుని పరిచర్య చేస్తున్నాను, మాది పలానా సంఘం పలానా సంఘం పలానా సంఘం అని చెప్పేసి ఎవరికి వారే తమ యొక్క గుంపులను గురించి గొప్ప సంఘం అని చెప్పుకుంటూ ఉంటారు. గమనించండి ప్రియులారా, ప్రతి విషయంలో దేవునికంటూ ఒక సంకల్పం ఉంది. దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టేసేసి మన యొక్క సంకల్పాలను ఇక్కడ ప్రతిబింబించే ప్రయత్నం చేస్తే అక్కడ దేవుని దగ్గర మనం నీడ లేకుండా పోద్ది. అది జాగ్రత్త పడకపోతే చాలా నష్టాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు ఈ పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలు సంఘం అన్నాం కదా, ఈ సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనగా సంఘ సభ్యులైనటువంటి వాళ్ళు ఎలాంటి వారుగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ముందే ఆలోచించాడు. వారి గురించి ఏమని ఆలోచించాడు గమనించాం. అలా ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమని చెప్తున్నాడో గమనిద్దాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ పురినియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అన్నాడు. గమనించారా? మనకు అపరాధములకు క్షమాపణనిచ్చి పరిశుద్ధులుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన, అనగా దేవుని యొక్క సంకల్పము. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? పాపము లేని పరిశుద్ధత కలిగిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు సంఘమని చెప్పుకుంటున్నటువంటి మీ స్థితి పరిశుద్ధమైనటువంటి స్థితిలోనే ఉందా? మనల్ని నడిపించేటువంటి మన యొక్క సేవకుడు పాపము లేనటువంటి పరిశుద్ధ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేసేవాడా, కావాలన్న పాపం చేసేవాడా? ఆలోచన చేయాలి. ఎందుకంటే సంఘాన్ని గురించి దేవుని ఆలోచన ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలని, ఓకేనా? అది నిర్దోషమైనదై ఉండాలని, కళంకము లేనిదిగా ఉండాలని, దాని కొరకు ఆయన తను తాను అర్పించుకున్నాడు అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం, 25 నుంచి 27 వచనాల్లో. మరి అలాంటి క్వాలిటీ కలిగినటువంటి పరిశుద్ధులు సంఘములో ఉండాలని దేవుడు కోరుకుంటే ఈనాడు అలాంటి పరిశుద్ధత కలిగిన స్థితి సంఘాల్లో ఉందా? గ్రహించాలి కదా. రెండవది మనం గమనించినట్లయితే ఆ సంఘానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే సమాధానకరమైనదిగా, ఐక్యత కలిగినటువంటిదిగా ఉండాలి. అంటే సంఘంలో భేదాభిప్రాయాలు కానీ, విభేదాలు కానీ, కక్షలు కానీ, అసూయలు కానీ ఏమి ఉండకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అంటాడు. అంటే ఇక్కడ సమాధానం, ఐక్యత ఉండాలి అంటే ప్రేమను డెవలప్ చేస్తూ ఒకరినొకరు సహించేవారుగా ఉండాలని తెలియజేస్తాడు. కాబట్టి సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలని ఆయన సంకల్పం, సమాధానానికి ఐక్యతకు నిలయంగా ఉండాలని ఆయన ఉద్దేశం. అలాగే 3వది గమనిస్తే ఏకాత్మతోనూ ఏక భావముతోనూ ఉండాలని దేవుని యొక్క ఆలోచన. యెరూషలేములో స్థాపించబడినటువంటి సంఘము సంఖ్యలో విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ వారు ఎలా ఉన్నారో తెలుసునా? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారయ్యుండిరి. దేవుని యొక్క ఉద్దేశం అది. సంఘంలో అందరూ ఒకే మాట మీద ఉండాలి, విభేదాలు ఉండకూడదు. అది దేవుణ్ణి ప్రేమించే సంఘం కాదు అది. రైట్. ఇంకా మనం గమనించినట్లయితే
సంఘము క్రీస్తునే నాయకునిగా స్వీకరించేదిగా ఉండాలి. క్రీస్తుని పక్కన పెట్టి బోధకుడిని ఈయనే మా అయ్యగారు, ఈయనే మా నాయకుడని క్రీస్తు మాటల కంటే ఎక్కువ విలువిస్తుంటే అది కూడా క్రీస్తుని ప్రేమించే, దేవుని ప్రేమించే సంఘం కాదు. అలాగనే పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేసుకునే వాళ్ళని దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఈ లక్షణాలన్నీ దేవుని చేత ప్రేమించబడిన సంఘములో ఉండాలండి. ఇది ఎప్పుడో దేవుడు అనాదిలోనే ఆలోచన చేశాడు. గమనిస్తున్నారా? ఆదిలోనే ఆలోచన చేశాడు. జగత్తు పునాది వేయబడకముందు ఇవన్నీ ఆలోచన చేశాడు. వీటన్నిటిని పక్కన పెట్టేసేసి సంఘము అనేటువంటి ఈ యొక్క వ్యవస్థలో ఎవరొకరు ప్రవేశించి ఈ శరీర సంబంధమైన తత్వాలన్నీ అక్కడ ప్రదర్శించేదానికి అది లోక సంబంధమైనది కాదు, అది శరీర సంబంధమైన వ్యవస్థ కాదు, అది ఆత్మ సంబంధమైన వ్యవస్థ. ఎందుకంటే రోజున సంఘానికి ఒక ప్రాధాన్యత లేదండి. వాక్యం చెప్పే బోధకుడికి, వాక్యాన్ని అనుసరించి క్రైస్తవుడికి ఉన్నటువంటి విలువ సంఘానికి కానీ ప్రభువు కానీ లేదు ఇవాళ. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఆయన ప్రేమించటం అనంటే ఆయన సంకల్పాన్ని ప్రేమించటం, ఆయన వాక్యాన్ని ప్రేమించటం, వాక్యానికి విధేయత చూపించటం, ఇంకా చెప్పాలి అంటే ఆ విధేయత చూపినటువంటి పరిశుద్ధులైన సంఘాన్ని ప్రేమించటం. అయితే ప్రియులారా, మరి ఈ సంఘాన్ని గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు? దీని గురించి కూడా జగత్తు పునాది వేయకుండా ముందే ఆలోచన చేశాడు. అంటే సంఘం అనేటువంటిది భూమి మీద ఎవరు కట్టాలి? జాగ్రత్తగా గమనించండి. సంఘాన్ని ఎవరు కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎక్కడ కట్టాలి అనేటువంటి దేవుడు ముందే ప్లాన్ చేశాడు. ఈ విషయాలని గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. సంఘాన్ని కట్టవలసింది యేసుక్రీస్తు ఒక్కడే. దానికి సంబంధించిన ప్రవచనాలు గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఆయన లోకానికి వచ్చినప్పుడు నేను నా సంఘమును కడతానని చెప్పేసి వాగ్దానం చేశాడు మత్తయి సువార్త 16:18. మరి ఆయనే కష్టపడి తన సంఘాన్ని కడతాను వాగ్దానం సంఘాన్ని కడితే ఈ రోజున ఆ సంఘం ఏముందండి? విశ్వాసం ఉంచడం, మారుమనసు పొందడం, రక్షణ పొందడం ముఖ్యం కదండి. అసలు సంఘానికి వెలపటెక్కడుంది అబ్బా రక్షణ? సంఘానికి వెలపటెక్కడ విశ్వాసం ఉంది? సంఘానికి వెలపటెక్కడ మారు మనసు ఉంది? ఉంటే సంఘం యొక్క అవసరం ఏముంది అసలు వాళ్ళ దేవునికి? కాబట్టి ఈ విషయాలు మనం పరిశీలన చేయకుండా మరి సంఘాన్ని తక్కువగా చూస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అనగా మన కొరకు మనం ప్రాణం పెట్టినటువంటి మన ప్రభువుని తక్కువ చేస్తున్నామేమో ఆలోచన చేయండి. కనుక దేవుని ప్రేమించటం అనంటే ఏదో లోక సంబంధమైన కార్యక్రమాలన్నీ ఆర్భాటంగా చేసేసి నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఎంత ఇష్టం అంటే ఇట్లా చెప్పటం కాదు. మరేం చేయాలి? ఆయన యొక్క వాక్యములో చెప్పిన దాన్ని చేయాలి. ఇంకా మనం గమనించినట్లయితే సంఘాన్ని మనం ప్రేమించటం, ఆయన సంకల్పాన్ని ప్రేమించడం అని చెప్పుకుందాం. అలాగే సంఘము ఒక వ్యక్తి చేతిలో ఉండేటువంటి గుంపు కాదు, అది ప్రభువుది. ఆ ఒక వ్యక్తి అని చెప్పుకునేటువంటి బోధకుడు కానీ, విశ్వాసులు కానీ, ఎవరైనా సంఘంలో ఎవరైనా కానీ ఆయన యొక్క ఇంటిలో సభ్యులు, ఆయన అధికారి, ఈ సంఘానికి, కుటుంబానికి ఒక పని ఉందండి. అందుకోసం పెట్టాడు వీళ్ళని ఇక్కడ. లేకపోతే వెంటనే తీసుకునేవాడేమో. కానీ ఇప్పుడు సంఘము పని చేయాలి. ఆ పని ఏంటంటే ఒకటి, దేవుణ్ణి మహింపరచాలి. అందుకే నువ్వు సమాజంగా కూడుకోవాలి, సంఘముగా కూడుకోవాలి, ఆరాధన చేయాలి, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, సువార్తను ప్రకటించాలి. ఇలాగన దేవుణ్ణి మహింపరిచేటువంటి పని చేయాలి. అలాగే సంఘము ఈ వాక్య పరిధిలో ఉందా లేదా, ఒక క్రమశిక్షణ ఉందా లేదా అనేటువంటిది క్రమపరుచుకుంటూ వెళ్ళాలి, క్రమశిక్షణ చేయాలి అక్కడ. అది సంఘం పనే. అలాగే సంఘము సువార్త ప్రకటన అనేటువంటి గొప్ప ఆజ్ఞను నెరవేర్చేదై ఉండాలి. ఈ పనులన్నీ బోధకుడే చూసుకోవాలి. మన ఆలోచన ఆయన పెట్టాడు కదా, ఆయనే చూసుకుంటాడులే, ఆయనే చెప్పుకుంటాడులే, ఆయనే మీటింగ్ పెట్టుకుంటాడులే, ఆ టైంకి మనం వెళ్ళొస్తే సరిపోద్దులే. ఇది కాదండి. అది నిజంగా దేవుని ప్రేమించటం కాదు. సంఘము
దేవుని ఎదుట పని కలిగి ఉంది. దేవుని మహిమపరిచేటువంటి పని చేయాలి. దేవుని యొక్క క్రమశిక్షణలో నడుచుకునే పని చేయాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించే పని చేయాలి. అలాగనే సంఘము దేవుని పేరట ఇతరులకు సహాయము చేయాలి. ఆ పనులన్నిటి వల్ల జరిగే క్రెడిట్ ఎవరికి రావాలి? దేవునికి రావాలి, మనుషులకు కాదు. మళ్ళీ ఇది గమనించండి. ఒకవేళ అక్కడ మనుషుడు గణపరచబడుతున్నాడా, అక్కడ దేవునికి ప్రభువుకు స్థానం లేదని అర్థం. లేనప్పుడు ఇంకా ఆయనది ఎలా అవుతుంది? అది ప్రభువుది కాదు. అది ఎవరు గుర్తింపు పొందుతున్నారో వారిది అవుద్ది తప్ప ప్రభువుది కాదు. వీళ్ళెవరైనా మనల్ని పరలోకానికి తీసుకుని వెళతారా? వీళ్ళెవరైనా మన యొక్క బాగోగులు చూడగలుగుతారా? వీరెవరైనా మనల్ని ఉద్ధరించగలుగుతారా? కాదు కదా, దేవుడు ఒక్కడే. కాబట్టి మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పటం అనంటే దేవుడు ఎలా ప్రేమించాలని నిర్ణయించుకున్నాడో, ఎలా ప్రేమించాలని బయలుపరిచాడో, ఎలా ప్రేమించాలని వ్రాసి ఇచ్చాడో ఈ గ్రంథంలోని సంగతుల ద్వారా మనల్ని మనం దేవునికి ఇష్టమైన వారుగా తయారు చేసుకోవటే ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఒక ఆదివారం వెళ్ళొచ్చిందండి, అమ్మాయి అయిపోయింది, ఇక వారం దాకా బాధలేదు అనుకుంటున్నారా? అది ప్రేమించటం కాదండి. వారంలో మొట్టమొదటి రోజైన ఆదివారము ప్రభువుని ఆరాధించాలి. ఆ రోజున ఆరాధన జరుగుతున్న కార్యక్రమాలు, దేవునికి ప్రార్థన చేయటం, పాటల ద్వారా స్తుతించటం, వాక్యాన్ని ప్రకటించటం, ప్రభు బలను ఆచరించటం, దేవునికి కానుకలు సమర్పించటం, ప్రార్థనాపూర్వకంగా ఆ రోజున అన్నీ ముగించాలి. ఇది అయిన తర్వాత రెండో రోజు నుంచి ఏం చేయాలి? రెండో రోజు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని ప్రేమిస్తే రెండో రోజు కూడా నువ్వు వాక్యాన్ని చదవాలి. దేవుని ప్రేమిస్తే రెండో రోజు కూడా నువ్వు వాక్యాన్ని వినాలి. దేవుని ప్రేమిస్తే. ఎందుకంటే ఎంత వింటే, ఎంత చదివితే, ఎంత నేర్చుకుంటే ఇంకంత నేర్చుకుంటావు. ఆయన సంకల్పం ఏంటో, ఆయన మనసు ఏంటో నీకు అప్పుడు అర్థమవుద్ది. నేను వారానికి ఒకసారి వింటానండి ఆయన గురించి, నాకు అంతా తెలిసిపోద్ది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మనం ఎంత ప్రేమిస్తే అంత ఎక్కువగా వాక్యాన్ని చదివి ఆయన మనసును తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అది ప్రేమించడం అంటే. ఆ జ్ఞానం లేకపోవటం వల్లే ఈ రోజున క్రైస్తవులు మిడిమిడి జ్ఞానం చేత, అరాకొర భక్తి చేత లోకానికి అపహాస్యాస్పదంగా మారిపోతున్నారు. దేవునికి బాధ కలిగించేవారుగా తయారవుతున్నారు. తోటి వారికి అభ్యంతరకారకులుగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విధానాలన్నిటిని మనం విడిచిపెట్టి దేవుని ప్రేమించటం అన్నదంటే మనకు తెలిసినటువంటి ప్రయోగాలన్నీ ఆయన దగ్గర చేయటం అని అర్థం కాదు. ఆయన ఎలా ప్రేమించాలని కోరుకున్నాడో అలాగన వాక్యానుసారంగా మనల్ని మనం తయారు చేసుకోవడమే దేవుని ప్రేమించటం. ఆ పని ప్రభు సంఘంలో మాత్రమే జరుగుతుంది. అది ఇంకెక్కడ జరిగేదానికి అవకాశమే లేదు. అలాంటి శ్రేష్టమైన సంగతుల విషయంలో మరింత జ్ఞానోదయం పొందుకుని ప్రభువుని వెంబడించేవారుగా మీ అందరూ కూడా ఆయుధపడాలని, ఇటు భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకై ఈ కృతజ్ఞతలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఆయన ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మేము మిమ్మల్ని ప్రేమించడం అన్నదంటే మాకు తెలిసినటువంటి సంగతులన్నీ మీ ఎదుట ప్రదర్శించడం కాదు, కానీ దేవుని ప్రేమించుట అంటే ఆయన సంకల్పం ద్వారా పిలువబడాలని, ఆయన యొక్క సంఘములో మేము ఉండాలని, ఆ సంఘము ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో, ఎలాంటి పనిని కలిగి ఉందో దానిని మేము చేయగలిగితే మిమ్మల్ని ప్రేమించినట్లని గ్రహించాం. కాబట్టి ఈ వాక్యము ద్వారా మాలో ఉన్న ఆత్మీయ అజ్ఞానాన్ని తొలగించుకొని పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నింపుకొని ఈ లోకము అర్థం కాకముందు, మేము పోకముందు పరిపూర్ణమైన జ్ఞానంతో మీ ఎదుటి నిలబడగలిగే భాగ్యాన్ని మా ప్రసాదిస్తారని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఏమని వర్ణింపగలను, ఏమని వర్ణింపగలను, వర్ణన కందని క్రీస్తుని ప్రేమను ఏమని వర్ణింపగలను, ఏమని వర్ణింపగలను, వర్ణన కందని క్రీస్తుని ప్రేమను ఏమని వర్ణింపగలను. దివి నుండి భువికి దిగి వచ్చి
ప్రభు ఏమని వర్ణింపగలను, ఏమని వర్ణింపగలను. వర్ణన కందని క్రీస్తుని ప్రేమను ఏమని వర్ణింపగలను. మంచివాని కొరకెవరైనను చనిపోవ తెగింపవచ్చును గాని, మంచివాని కొరకెవరైనను చనిపోవ తెగింపవచ్చును గాని, పాపులమయ్యున్న మన కొరకు ప్రభు, పాపులమయ్యున్న మన కొరకు ప్రభు ప్రాణము పెట్టి ప్రేమను చూపెను, ప్రాణము పెట్టి ప్రేమను చూపెను. ఏమని వర్ణింపగలను. వర్ణన కందని క్రీస్తుని ప్రేమను ఏమని వర్ణింపగలను. కాపరి లేని గొర్రెల వలె దారి తప్పి తిరుగుచున్న వారలను, కాపరి లేని గొర్రెల వలె దారి తప్పి తిరుగుచున్న వారలను వెదకి వెదకి ప్రేమతో పిలుచుచు, వెదకి వెదకి ప్రేమతో పిలుచుచు, వినివచ్చు వారిని రక్షించు ప్రేమను, వినివచ్చు వారిని రక్షించు ప్రేమను ఏమని వర్ణింపగలను, ఏమని వర్ణింపగలను. వర్ణన కందని క్రీస్తుని ప్రేమను ఏమని వర్ణింపగలను.